అస్సలం వలైకుం హబీబీ, వెల్కమ్ టు మై వరల్డ్. చెన్నై నుండి దుబాయ్కి వెళ్ళే ఫస్ట్ వీడియో అనమాట ఇది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైకి అయితే మేము రీచ్ అయిపోయాం. అందరితో ఫ్యామిలీతో ఒకసారి చివరిగా మాట్లాడుకునే టైంలో మన ఎమోషన్ ఫీలింగ్స్ అనేది వేరే లెవెల్ ఉంటాయి గైస్. అది ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను. ఆ తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి పోలీస్ చెకింగ్ అయిపోతుంది. దాని తర్వాత లోపలైతే ఎంటర్ తీసుకుంటాము. ఫస్ట్ మనం లోపలికి రాగానే చూడాల్సింది మన బోర్డింగ్ కౌంటర్ ఏ పక్క ఉందని చెప్పి. నేను బోర్డింగ్ కౌంటర్ చూసుకొని వెళ్ళి లైన్లో అయితే నిలబడిపోయాను. ఇంకా నిలబడిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, 1 year బ్యాక్ నేను చెన్నై ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళాలని చెప్పి అనుకున్నోడిని చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నానని. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ గైస్, నిజంగానే చెప్పాలంటే. ఆ తర్వాత ఇక్కడ నుండి బోర్డింగ్ పాస్ తీసుకొని మన లగేజ్ కౌంటర్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసేయాలన్నమాట. దాని తర్వాత మనం ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే అనమాట మనకు ఉండేది లాస్ట్ టైం మన ఫ్యామిలీని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో నేను నేరుగా వెళ్ళి ఇంకా ఫ్యామిలీతో సెండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్కి అయితే నేను బయలుదేరిపోయాను. ఇది ఒక ఇమిగ్రేషన్ కౌంటర్ అనమాట మనది. ఇక్కడ మనకి వీడియోస్ అయితే అలౌడ్ లేదు. సో ఇక్కడ వీడియో తీసేకి ఛాన్స్ ఇవ్వరు. ఇంకా దాని నుండి ఇంకా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత బయటకు వచ్చేసాను కదా. ఇది ఫస్ట్ పాస్పోర్ట్ మీద స్టాంప్ చూసినప్పుడు లిటరల్లీ ఆ ఫీల్ అనమాట, ఒక మూమెంట్ ఎలా ఉంటుందనేది. దీని తర్వాత మనకి ఒక వెయిటింగ్ హాల్ అనేది అలాట్ చేస్తారనమాట. గేట్స్ ఇస్తారు మనకి, గేట్ నెంబర్స్. ఆ గేట్ నెంబర్ చూసుకొని మన వెయిటింగ్ హాల్లో మనం వెళ్ళి వెయిట్ చేయాలి. సో నాకు ఇచ్చిన నెంబర్ అయితే 111. ఇక్కడితో వీడియో ఖలాస్. మళ్ళీ కలుద్దాం. ఎలా బాయ్.